నువ్వు నన్ను నీళ్ళలోకి ఎందుకు తోసావు? మీరు నన్ను అక్కడే వదిలేసి వచ్చేసరిగా అయినా మీరే కదా అన్నారు హోలీ రోజు ఏమైనా చెయ్యొచ్చు, తప్పుగా అనుకోవద్దు హోలీ అని. నేను నీకు రంగు ఎందుకు పూసానో తెలుసా? ఎందుకు పూసారు చెప్పండి, ఎందుకు పూసారు? ఎందుకంటే ఎందుకంటే ఏంటి? వాచ్ మీ. ఏం చేస్తున్నావు? తప్పుగా అనుకోకు, ఇవాళ హోలీ. ఏమైంది? రే ప్రసాద్ విను. ఏంటో చెప్పు. అది అభిగొంతులా ఉంది. అంటే వాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు రా? అనేది నిజమే. వెతకండి. వాడు ఇక్కడే ఉన్నాడు. వెతకండి. ఫోనెత్తు ఎత్తు త్వరగా. దీనసలు ఒక పక్క నెట్వర్క్ దొరకడం లేదు, పైగా ఎవరో ఫోన్ ఎత్తడం లేదు. ఫోన్ ఎత్తు. ఫోన్. ఈ ఆలియా ఇప్పుడు ఫోన్ ఇవి తీయడం లేదు. మూర్ఖురాలు. అభి ఇంటికి చేరాడా లేదా ఎలా తెలుస్తుంది? అర్థం కావడం లేదు నాకు. ఓ పని చేస్తాను, స్వయంగా నేనే వెళ్ళి చూస్తాను. ఇంటికి వెళ్ళి చూస్తాను. పదండి. హ్యాపీ హోలీ. నువ్వు నా దగ్గరికి రావడం మంచిదైంది. అదిగో చూడు, కూల్ డ్రింక్స్, అందులో భంగు కలిపేశాను. భలే నానమ్మ, నువ్వైతే చాలా మంచి పని చేసావు. వాటిని ఏం చేస్తావు? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అమ్మా. తనకు కాదు, అక్కడ చూడు, మన వేట అక్కడ. నువ్వు పద నాతో పాటు. చూడు, ఇది చీటింగ్ కదా. ఇది చీటింగా? నేను అసలు నేను గమనించనే లేదు. బుల్బుల్, నేను నిన్నే గమనిస్తున్నాను కాబట్టి ఇదే మాత్రం చీటింగ్ కాదు. ప్రవీణ్, ఎవరు ఇటు వస్తున్నారు? బుల్బుల్, ఎవరైనా రాని, చూడు, నేను నీకు రంగు పూసే తీరుతాను. ఎవరు వస్తున్నారని చెప్పాను కదా. బుల్బుల్, నువ్వు అలా అంటే ఏం కుదరదు. ఒప్పుకుంటా, నేను నీ ప్రేమలో పిచ్చివాడిని, కానీ వెర్రివాడిని కాలేదు. ప్రవీణ్, నేను నిజం చెప్తున్నాను, ఎవరో వస్తున్నారు. ఇదిగో ప్రవీణ్. నానమ్మ, అది నేను. ఇదిగో నేను అది ఇది అంటావేంటి? అతిథులు రావడం మొదలైంది బాబు. వెళ్ళు, అతిథుల్ని చూసుకో. అలాగే నానమ్మ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఏ హోళీనైతే ప్రజ్ఞ కోసం చేస్తున్నారో ఆ హోళీని నేను ఇప్పుడు దాని చెల్లెలకి వ్యతిరేకంగా జరుపుతాను. ఇప్పుడు ఇదే హోళీ నన్ను నా ప్రవీణ్కి దగ్గర చేస్తుంది. అతిగారు, ఏంటిది? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. మీరు తాగుతారా? అచ్చం మిల్క్ షేక్ లాగే ఉంటుంది. దీంట్లో బోల్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. దీంతో బుర్ర కూడా బాగా పనిచేస్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? నాకేమీ బుర్రలేదనా? అబ్బే ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే మీకెన్ని తెలివితేటలున్నాయో అవి ఇంకా ఎక్కువ డబుల్ అయిపోతాయన్నమాట. అవును అత్తయ్య గారు, తనైతే అంతా కరెక్ట్ గానే చెప్పింది. ఇందులో చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. బాగుంది కూడానా? వావ్, ఇంకోటి ఇవ్వు. ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను సార్.
ఇక్కడ ఏం జరుగుతుంది? హోలీ సెలబ్రేషన్ జరుగుతుందా ఏంటి? అవును సార్, ఇంకాసేపట్లో అయ్యగారు ప్రజ్ఞ మేడం ఇంటికి వస్తున్నారు కదా, ఆ సంతోషంలో. అలాగా? అయినా చూడండి, పోలీసులు ఇన్ని రోజులుగా వాళ్ళని వెతుకుతూనే ఉన్నారు, కానీ మా అయ్యగారు ఒంటరిగానే కిడ్నాపర్స్ ఛానల్ నుంచి తప్పించుకున్నారు. ఆహా, బాలే, అదైతే చాలా మంచి విషయం. హ్యాపీ హోలీ సార్. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఏయ్, మీరు జాగ్రత్తగా చూడండి. అభి ప్రజ్ఞ ఇక్కడికి రావడానికి వీల్లేదు, అర్థమైందా? ఇదేమీ బాగోలేదు అసలు. అభి ప్రజ్ఞ ఒకవేళ ఇంటికి చేరుకున్నారంటే అప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. నేను ఎలాగైనా సరే వాళ్ళని ఆపాల్సిందే. బుల్బుల్, ఇక్కడి వరకు వచ్చాను. ఇక బుల్బుల్తో హోలీ ఆడుకునే వెళ్తాను. ఎంత అందంగా ఉంది తను. తనకు నా ప్రేమ రంగు తగిలిందంటేనా అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. ఏంటి హోలీ ఆడి అలసిపోయారా? ఇదిగో కూల్ డ్రింక్ తాగండి. దీంతో మీ అలసట దూరం అయిపోతుంది. ఏంటిది? ఏంటా హోలీ ప్రసాదం, కానీ మీరు మాత్రం దీన్ని మిల్క్ షేక్ అనుకోండి. కూల్. చల్ల చల్లగా కూల్. తాగేసేయ్. చెస్. ఇది చాలా టేస్టీగా ఉందండి. ఈరోజు వరకు నేను ఇలాంటి మిల్క్ షేక్ తాగలేదు తెలుసా. నువ్వు ఈ దాబాలో కాదు, ఏదైనా 5 స్టార్ హోటల్లో పనిచేయాలి. రాక్ స్టార్ వచ్చేసరికి దాబా కూడా 5 స్టార్ అయిపోయింది బాబు. ఇంకోటి ఇస్తావా? తీసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రే, ఇంకో 2 గ్లాసులు. బాగా దాహం వేసింది, అలాగే తాగడానికి కూడా భలే దొరికింది. ఇదిగో తీసుకోండి. అనా ఈ చూడు పేరేంటి? గుణమే వాడి మంటల రేయ్, లడ్డూలు తీసురా, తీసురా. ఇదిగో తీసుకోండి లడ్డూలు. లడ్డు ఓ పట్టు పట్టండి. పట్టు. నాకు బాగా ఆకలిస్తుంది. వేస్తుంది, తీసుకో. థ్యాంక్స్ అండి. తినండి తినండి. మిల్క్ షేక్, మిల్క్ షేక్. రే రాము, ఇవాళ నేను నిన్ను హోళీ రంగుల్లోనే కాదు, నా ప్రేమ రంగుల్లో ముచ్చెత్తుతాను. ఏవైతే ఎప్పటికీ జరిగిపోదు బుల్బుల్.
సో సారీ బ్రో, బట్ తనకు మీరు రంగు పోయకూడదు. యాక్చువల్లీ షీఈ్ మ్యాడ్. మాకు పెళ్లి జరగబోతుంది, అందుకని తనకు రంగు పూసే అధికారం నాకే ఉంది. ఐ హోప్ యూ డోంట్ మైండ్, బట్ యూ ప్లీజ్ ఎంజాయ్ ద పార్టీ. హ్యాపీ ఓలీ. ఎక్స్క్యూజ్ మీ, తన నుంచి కాపాడాను, కానీ మరి నా నుంచి ఎవరు కాపాడతారు? ప్రవీణ్, ఇప్పుడు నీ వంతు. అరే నువ్వు ముందే పూసావుగా. హ్యాపీ హోలీ. నేను నా పులుపులకి రంగు పూయకుండా ఆపేశావు నువ్వు. అలాగే నువ్వు నా ముందే తనని కౌగిలించుకున్నావు. నేను నిన్ను వదిలిపెట్టాను ప్రవీణ్. ఫుగి, ఏ ఫుగి, ఫుగి, నువ్వు ఎక్కడున్నావు ఫుగి? ఫుగి, ఫుగి, where are you ఫుగి? ఎక్కడున్నావు? ముందు మీరు చెప్పండి, మీరెక్కడున్నారు? నేను నీకు కనిపించట్లేదా ఫుగి? యా ఫుగి, యా. దీని అర్థం కిడ్నాపర్స్ కూడా మనకు కనిపించాం ఫుగి. మన హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఫుగి, ఫుగి ఎక్కడున్నావు నువ్వు? మీరెక్కడున్నారు? నేను ఇక్కడ పడిపోయాను. మీ కాలు దొరికింది నాకు. ఓ ఫుగి, ఓ ఓ మై గాడ్, మీ ముఖానికి రంగు అంటుకుంది. రంగు. వాట్? యా, నాకు వద్దు. డన్. పోయిందా? ఓకే. ఓ గాడ్ ఫుగి, నా ప్రాణాలు కాపాడా ఫుగి. ఫుగి, ఏంటి? 1 second ప్లీజ్ హోల్డ్ డౌన్. ఫుగి, ఎస్. వెయిట్. వెయిట్ ఫుగి, వెయిట్ ఫుగి, వెయిట్ వెయిట్. ఏం చేస్తున్నారు? వెరీ నైస్ ఫుగి. ఇంతకుముందు నువ్వు అచ్చోగా అమ్మాయిలా అనిపించేదానివి, ఇప్పుడు ఒక రాక్ స్టార్ లో అనిపిస్తున్నావు. థ్యాంక్ యూ. అబి, వన్ సెల్ఫీ ప్లీజ్. సెల్ఫీ, సెల్ఫీ. ఏయ్, నో సెల్ఫీ. ఇలా రా. బాగుందా నా కాళ్ళు? లే. స్టైల్ ఎవరిది? మీసో ఎవరిది? మీదే. మరి రాక్ స్టార్ ఎవరు? మీరే. మరి ఫోటో ఎవరితో తీయించుకోవాలి? మీతో పాటే. తీసుకో. నౌ గో. గో. ఫుగి, యా. అలా చేస్తున్నానండి. అరే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. నేను ట్రైన్కి కూర్చున్నాను. నిన్ను ఒక్క విషయం అడిగినా ఫుగి. యా. ఇది ట్రైనా? అవును కదా, మరి చప్పుడు వినిపించడం లేదా మీకు? చుక్ 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 చుక్. చుక్ 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 ఇది నిజంగా ట్రైనే. నేను ఎక్కడ? yes. ఫుగి, yes. ఒక విషయం అడగనా? yes. ఈ ట్రైన్ వెళ్ళడం లేదేంటి?
ఆ కళాయి వెనక్కి పోతుంది అంటే మనం ముందుకు పోయాం. కామన్ సెన్స్. నాన్ సెన్స్ ఫుగి, నాన్ సెన్స్. ఈ ట్రైన్ ఎక్కడికి ఇక్కడ నుంచి వెళ్ళడం లేదు. ఈ ట్రైన్ ఇక్కడ ఆగిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఐస్ క్లోజ్ చేయండి. ఐస్ క్లోజ్ చేయండి. ఓకే దెన్ ఐస్ ఓపెన్ చేయండి. ఓకే. ఈ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ దాటేసింది ఫుగి. కాస్త స్పీడ్ నేను తగ్గించుడు. చుక్ 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 మళ్ళీ వెళ్ళు ఫుగి. సీట్ బెల్ట్ పెట్టుకోండి. చుక్ చుక్ ఫుగి, చుక్ 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 తప్పకుండా, చుక్ చుక్ తప్పకుండా, చుక్ తప్పకుండా, చుక్ ట్రైన్ చుక్ చుక్ ట్రైన్ చుక్ 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 తప్పు. చుక్ 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 చుక్. ఇదిగో బాబు, నన్ను ఎక్కించుకోండి, నా దగ్గర కూడా టికెట్ ఉంది. ఓకే, కమ్ ఆన్. నో, ట్రైన్ ఇస్ ఫుల్. చుక్ 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 చుక్. సరే, మరైతే ఒక పాటైనా పాడండి. దానికోసం ట్రైన్ ఏమీ ఆపక్కర్లేదు కదా. పాట? అవును, పాటే. మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని, మొదటిసారి చూశాను. అలాగే ఇవాళ హోలీ కూడా. ఒక పాట పాడాల్సిందే మీరు. ఓకే. ముందు నాకు ఒక విషయం చెప్పు. మా ట్రైన్ ఇంత ఫాస్ట్ గా వెళ్తాను, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు మాతో? ఎలా అంటే ట్రైన్ తో పాటు ఇప్పుడు నేను కూడా పరిగెడుతున్నాను కదా. వెరీ గుడ్. ఫుగి, yes. నువ్వు కూడా పాట వింటావా? No, నో. no singing in running train. Okay. నువ్వు పంచి, నువ్వు మా కోసం తర్వాత స్టేషన్ లో ఎదురు చూడు. నేను ఆ స్టేషన్ లో దిగి నీకు పాట వినిపిస్తాను. ఓకే ఓకే. ఓకే. హ్యాపీ హోలీ ఆలియా. హ్యాపీ హోలీ. ప్లీజ్ నో, నో కలర్స్ ప్లీజ్. ఆలియా, తను నీకు అనిపించడం లేదా? వాళ్ళ అక్క తిరిగి వస్తుందన్న న్యూస్ వచ్చిన దగ్గర నుంచి తను కాస్త ఎక్కువ చేస్తుంది కదా. ఇదంతా మనల్ని ఏడిపించడానికే చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఇక ఇప్పుడు చూడు తన పరిస్థితి ఏం చేస్తానంటే జీవితంతో గుర్తుండిపోతుంది. ప్రస్తుతం మనకి టైం అనుకూలంగా లేదు. నువ్వు వెయిట్ చేయాల్సి ఉంటుంది. హాయ్, హ్యాపీ హోలీ ఆలియా. హ్యాపీ హోలీ తను. హ్యాపీ హోలీ. సిచ్యుయేషన్స్ ఫేవర్గా లేకపోతే అప్పుడు దాన్ని ఫేవర్గా చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. దాంతో ఆ ప్రవీణ్ ఆ బుల్బుల్తో కాదు, నాతో హోళీ ఆడాలి. ఆ తర్వాత శాశ్వతంగా నా వాడైపోవాలి. ఇది చాలా పెద్దదైపోయింది, నిండడం లేదు. చూడండి, నింపండి దీన్ని, నింపండి. దీనిలోకి నీళ్ళు వచ్చాయి. నేను దీన్ని పెట్టేసి వస్తాను. ఆగు, ఇంకా నింపాను. అత్తయ్య గారు, ఇలా ఈ వందలో పోస్తా. నింపండి, నింపండి. కానీ నేను ఎలా లేపగలను? నేను లేపుతాను. నన్ను కూడా లేపండి, నన్ను కూడా లేపండి. ఇక నాకు ఇవ్వండి. ఇక నేను దీన్ని ఎత్తుకొని పట్టుకెళ్తాను. నింపని, నింపని, నింపని. నిండిపోయింది. తను వాళ్ళిద్దరికి ఏమైంది? ఏమి ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? ఏం చేస్తున్నారు? చాలా ప్రమాదకరం. తనతో మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరమా? ఏది నీ నోరు తెరువు ఒకసారి. ఏం చేస్తున్నారు మీరు? ఒక్కసారి చూడండి, నీ పళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో. ఎంత పెద్ద పళ్ళు, చాలా ప్రమాదకరం. ఏం బాబు, ఏమైంది మీ ఇద్దరికి? వైశాలి వదినా, వైశాలి వదినా, నవ్వటం ఆపేయండి. మీరిద్దరు చాలా చెడ్డవాళ్ళు. మీరు అందరి ముందు నన్ను తిడుతూ ఉంటారు. అందరూ నా గురించి ఏమనుకుంటారు? నువ్వు ఇప్పుడు చూడు, నేనేమో అందరికీ చెప్పేస్తాను, అందరికీ చెప్పేస్తాను నువ్వేం చేసావో. ఏం చేశాను? ఏం చెప్తావు అందరికి? వినండి అత్తయ్య గారు, నేనేం చెప్తానంటే నువ్వు ప్రజ్ఞని కిడ్నాప్ చేయించావని.
కానీ ఈ ప్రజ్ఞ ఎవరు? నేను అది కూడా చెప్తాను. నువ్వు బుల్బుల్ని కిడ్నాప్ చేయించాలనుకున్నావని, కానీ ప్రజ్ఞ కిడ్నాప్ అయిపోయిందని. అసలు ఈ బుల్బుల్ ఎవరు? వినండి వినండి అందరూ, అందరూ వినండి. తీసుకో ఇదిగో తీసుకో. నా ప్రేమైన వదిన వైశాలి, నేనేమో తమాషా చేశానన్నమాట. నువ్వు కూడా తమాషా చేసావు కదా, అలాగా సరిగ్గా నేను కూడా అలాగే తమాషా చేశాను. నువ్వు ఒక పని చేయి, నువ్వు స్వీట్స్ నీ స్వీట్స్ నాకేం అక్కర్లేదు, దూరంగా ఉండు. కానీ ఎందుకలా? మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారు చూడండి. అందంగా? వెళ్ళండి, అతని మీద కొట్టు.